పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి ఈ 2024 సంవత్సరం చివరి దినం దేవుడు మన ఎడల చేసిన కార్యమును బట్టి మనము దేవునికి నిండుగా కృతజ్ఞతలు చెల్లింపవలసిన వారమై ఉన్నాం. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 103వ సంకీర్తన 2వ వచనం. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేనిని మరువకుము. ప్రియులరా, ద్వితీయోపదేశ కాండములో మోషే ఇజ్రాయేలులకు ఇచ్చిన వీడ్కోలు సందేశములో దేవుని ప్రజలు ఎన్నడూ మరువకూడని అనేక ప్రాముఖ్యమైన విషయాలను గురించి చెప్పారు. ప్రియులరా, వాటిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈ సంవత్సరపు ఈ చివరి దినాన మన ఎడల దేవుడు చేసిన కార్యములు, ఈ సంవత్సర కాలములో ఆయన మన ఎడల చేసిన కార్యములను, మన ఎడల ఆయన చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. దేనిని మరువక మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులరా, చదువుబడిన వాక్య భాగాన్ని బట్టి మనం గమనిస్తే, ఇజ్రాయేలులకు మోషే ఇచ్చిన వీడ్కోలు సందేశములో దేవుని ప్రజలు ఎన్నడూ మరవకూడని అనేకమైన ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. అందులో ఒకటి, నీ పూర్వపు స్థితిని మరువకుము. ప్రియులారా, నీవు ఐగుప్తు దేశంలో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించనని జ్ఞాపకము చేసుకొనుము అని ద్వితీయోపదేశ కాండములో 15వ అధ్యాయంలో 16వ అధ్యాయంలోను ఆయన 24వ అధ్యాయంలోను చెప్పారు. దేవుని బిడ్డలారా, దేవుని విమోచన ప్రేమ యొక్క ఔన్నత్యము ఎదుట మన గత పాప జీవితము ఎంత అధోగతిలో ఉన్నదో అనే విషయాన్ని మనం ఎంతగా జ్ఞాపకం చేసుకొనుచున్నామను దానిని బట్టి మన ప్రస్తుత జీవిత నాణ్యత ఆధారపడి ఉంటుంది. కనుక మన గతాన్ని, మన పూర్వపు స్థితిని మనము మరిచిపోకూడదు. దేవుని బిడ్డలారా, రెండవది, నీకియ్యబడిన దేవుని వాగ్దానమును మరువకుడు. ప్రియులారా, దేవుడైన యెహోవా నిబంధనను మరువకుండా మీరు జాగ్రత్త పడవలెను అని ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 23వ వచనంలో చూస్తాం. ప్రియులారా, అనుదిన ధ్యానములోను లేదా ప్రత్యేక సమయములలోనూ నీవు పొందుకొనిన వాగ్దానములన్నిటినీ శ్రద్ధగా స్వతంత్రించుకొనుము అని యోహాను 12వ అధ్యాయం 14-16 వచనాలలో మనం చూస్తాం. అంటే మనకు గత సంవత్సర కాలములో దేవుడు ఇచ్చిన వాగ్దానమును మనము మరిచిపోకూడదు. అదే రీతిగా నీకు నేర్పబడిన దానిని నీవు మరువకుము. ప్రియులారా, ఈ ధర్మశాస్త్రమంతటిలోనున్న కట్టడలను, నీతి విధులను గల గొప్ప జనమేది? నీవు మరువక ఉండునట్లు జాగ్రత్త పడుము అని ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 8-10 వచనాలలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈ తరములో ఎన్నో బోధలు, ఉపదేశములు వినిన మనము దావీదు వలె నీ వాక్యమును నేను మరువకయుందును అని సాక్ష్యం ఇచ్చేవారముగా మనమున్నామా? మనకు నేర్పబడిన దానిని మనము జ్ఞాపకం అందించుకొని నేర్చుకున్న ఆ వాక్యాన్ని మనము అనుసరిస్తూ నీ వాక్యమును నేను మరువక ఉందును అని దావీదు వలె చెప్పగలిగే
స్థానములో మనమున్నామా? 4వది, అద్భుతములను మరువవద్దు. ప్రియులారా, గత కాలములో మన ఎడల చేసిన అద్భుతాలను నీవెన్నడూ కూడా మరిచిపోకూడదు. నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను జ్ఞాపకము చేసుకొనుము అని ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 19వ వచనములో చూస్తాం. ప్రియులారా, యేసు ప్రభువారు తన శిష్యుల విశ్వాసమును పురుకొల్పుటకై 12 మరియు 7 గంపలను గూర్చి జ్ఞాపకం చేశాడు. దేవుని బిడ్డలారా, మనము దేవుని గత అద్భుత కార్యములను ఒకవేళ మరిచిపోయినచో ప్రస్తుత అవసరమునకు దేవుని శక్తికి హద్దులు ఏర్పాటు చేస్తాం. కనుక గత ఈ సంవత్సర కాలంలో మన ఎడల చేసిన కార్యములను నీవెన్నడూ కూడా మరువకుండగా హృదయపూర్వకముగా ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వకముగా నూతన సంవత్సరములో ప్రవేశిద్దాం. నూతన ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సంవత్సరపు చివరి దినాన మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. నీ స్తోత్రాలు. రాత్రంతయు కాపాడారు. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చారు. స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. ఈ సంవత్సర కాలంలో మా ఎడల, మా కుటుంబముల ఎడల మీరు చేసిన గొప్ప కార్యములను, మా ఎడల నీవు చూపిన ప్రేమను బట్టి తండ్రి మీకు వందనములు చెల్లించుచు ఉన్నాము. తండ్రి, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. ఈ రాత్రి నాయన మేము అందరము కూడా ప్రభువా తండ్రి వార్షిక వందనార్పిత ఆరాధనలో ఏకీభవిస్తూ ప్రార్థనాపూర్వకముగా నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి సిద్ధపడుతుండగా మీ ఆత్మశక్తిని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మీరే తోడుగా ఉండమని తండ్రి, మరొకసారి ఈ ప్రాతకాలపు నాయన ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. నీ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని మీరు ఆశీర్వదించండి. పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.